ఈ నెల 27 నుంచి జరిగే సిఐటియు జాతీయ మహాసభలను పురస్కరించుకొని విశాఖలో సాంస్కృతిక ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు వెల్లడించారు. విశాఖపట్నంలోని ఏయూ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వారం రోజుల పాటు మొత్తం 1500 మంది కళాకారులు తమ కళారూపాలను ఈ వేదికపై ప్రదర్శిస్తారన్నారు. గుజరాత్ రాష్ట్రం నుంచి గరార్ నృత్యం, కేరళ ప్రాంతం నుంచి కథాకళి, మోహిని అట్టంలను ప్రదర్శిస్తారని ఆయన తెలిపారు. సిఐటియు జాతీయ మహాసభల నేపథ్యంలో డిసెంబర్ 27వ తారీఖు నుంచి జనవరి 2వ తారీఖు దాకా వారం రోజుల పాటు విశాఖ నగరంలో శ్రామిక ఉత్సవ్ పేరిట సాంస్కృతిక కార్యక్రమాలను మేము నిర్వహించబోతా ఉన్నాం. దీనికి దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి 1500 మందికి పైగా కళాకారులు వస్తున్నారు. అదే మాదిరి సినీ ప్రముఖులు వస్తున్నారు. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేదా కళాకారులు కావచ్చు, రచయితలు, కవులు, వీళ్ళంతా పెద్ద ఎత్తున ఇందులో భాగస్వాములు అవుతున్నారు. విశాఖ నగర ప్రజానీకం, ఉత్తరాంధ్ర ప్రజానీకం అందరూ కూడా గతంలో ఎప్పుడూ కూడా మీరు ఈ రకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చూడలేదు. సాంస్కృతిక కార్యక్రమాలు అంటే అరుపులు, కేకలు, డీజే శబ్దాలు, అర్థం పర్థం లేని డబుల్ మీనింగ్ డైలాగులు, డబుల్ మీనింగ్ పాటలు ఇట్లాంటివి కాదు. మన జీవితానికి తోడ్పడే, మన జీవనంలో ప్రతినిత్యం మనం ఎదుర్కొనేటువంటి వాటి నుంచి పుట్టినటువంటి కళారూపాలు. ప్రతి దాంట్లో ఒక సందేశాత్మకంగా సమాజంలో విలువలు ఏ రకంగా పతనమైపోతున్నాయి, వాటిని ఏ రకంగా కాపాడుకోవాలి, దాంట్లో శ్రమకున్నటువంటి ప్రాధాన్యత ఎంత అనేది వివరించడం దీంట్లో చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ ప్రాంత కార్మిక వర్గం కావచ్చు, ప్రజలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలు, యువత, విద్యార్థులు అందరూ చాలా పెద్ద ఎత్తున ఒక మహత్తరమైనటువంటి అవకాశం ఈ ప్రాంత ప్రజలకు వచ్చింది. కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ భాగస్వాములు కావాలని సిఐటి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 27వ తారీఖున ప్రకాష్ రాజు గారు వస్తున్నారు. 28వ తారీఖున గోరటి వెంకన్న గారు వస్తున్నారు. 29వ తారీఖున సుద్దాల అశోక్ తేజ గారు వస్తున్నారు. 30వ తారీఖున ఎర్రమల్లెలు మాదాల రంగారావు గారి కుమారుడు, సినిమా హీరో, అదే మాదిరి నిర్మాత, మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి గారు వస్తున్నారు. అదే మాదిరి ప్రముఖ నటి, బహుభాషా నటి రోహిణి గారు, ఆమె కూడా వస్తున్నారు. అదే మాదిరి దర్శకుడు బాపూజీ గారు, సత్యారెడ్డి గారు, అట్టాడ సృజన్ గారు, రాజు మురుగన్ ప్రఖ్యాత తమిళ దర్శకుడు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నారు. శ్రామిక ఉత్సవ్ పేరుతో రేపటి నుంచి వారం రోజులు, దాదాపు ప్రతిరోజు 4 గంటలు చాలా సాంస్కృతిక కార్యక్రమాలు దిగ్విజయంగా విశాఖపట్నంలో జరగబోతున్నాయి. ఈ గ్రౌండ్ లోనే దీనితో పాటు ఇక్కడ బుక్ ఫెస్టివల్ కూడా ఉంటుంది. ఇది దాదాపు 1,00,000 పుస్తకాలు ఇక్కడ ఉంటాయి, ప్రదర్శించబడతాయి. సైన్స్ ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది, కార్టూన్ ఎగ్జిబిషన్ ఉంటుంది, అలాగే ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది. అనేక కార్యక్రమాలతో కలిసినటువంటి ఒక సాంస్కృతిక ఉత్సవం విశాఖపట్నంలో జరగడం బహుశా చెప్పాలంటే ఇది ప్రథమం చెప్పచ్చు. ఇటువంటి కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని, రేపు ప్రకాష్ రాజు గారి కార్యక్రమంలో ప్రజలందరూ విరివిగా పాల్గొవాలని కోరుతున్నాం. రేపటి నుంచి వారం రోజులు ఉంటుంది. అంటే 27 నుంచి జనవరి 2వ తేదీ దాకా ఉంటాయి. ప్రతిరోజు ఈ కార్యక్రమాలు వారం రోజులు కూడా నిర్వహించబడుతుంది. అందరూ ఉచితంగా ఉంటుంది. అందరూ కూడా దీంట్లో పాల్గొవాలని ప్రజానీకం యొక్క కోసం. విశాఖ అనేటువంటిది కార్మిక వర్గ కేంద్రం. అందువల్ల ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్మిక కేంద్రంలో శ్రమ యొక్క ప్రాధాన్యత, శ్రమయవ జయితే అనేటువంటి థీమ్ తో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయని కోరుతున్నాం. చీఫ్ గెస్ట్ గా రేపు ప్రకాష్ రాజు గారు పాల్గొంటారు. ప్రకాష్ రాజు గారి గురించి నేను చెప్పక్కర్లేదు. ప్రముఖ నటులే కాకుండా దానికంటే మించి వారు శ్రమ యొక్క ప్రాధాన్యత మీద అత్యంత అనేక సభల్లో గాని, అలాగే మా సంఘాల యొక్క పూర్తి మద్దతు ఇచ్చేటువంటి వారు. అందుకని వారిని ఆహ్వానించడం జరిగింది. అలాగే సుద్దాల అశోక్ తేజ గారు, అట్లాగే గోరెట్ల వెంకన్న గారు, ఇట్లా అనేక మంది ప్రముఖులు వారం రోజులు కూడా ప్రముఖులంతా కూడా పాల్గొంటారు.